హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'కనువిప్పు'. ఈ కథని రచించిన వారు రాఘవేంద్ర గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అభిరామ్ ఆ రోజు డ్యూటీలో జాయిన్ అయ్యాడు. పెళ్లి బడలిక అతనిలో స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త పెళ్ళికొడుకు ఉత్సాహం అతనిలో అంతగా కనిపించటం లేదు. డ్యూటీలో జాయిన్ అవుతున్నట్లుగా జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి తన సీటు దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. అభి, పెళ్లి పనులు అన్నీ అయిపోయాయా? అడిగాడు పక్క సీటులో ఉన్న నవదీప్. నవదీప్ తను ఇద్దరు మంచి మిత్రులు. ప్రముఖ ఇన్ఫోటెక్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. సారీరా, పెళ్ళికి రాలేకపోయాను. నీకు తెలుసు కదా, ఆస్ట్రేలియాలో మన కొత్త బ్రాంచ్ ప్రారంభం గురించి నన్ను అక్కడికి పంపారని. నిజానికి ఆ అవకాశం అభిరామ్కే రావాల్సింది. కానీ పెళ్లి గురించి అతను ఆ అవకాశాన్ని వద్దనుకున్నాడు. అభిరామ్, నవదీపులు ఆ కంపెనీ హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్నారు. వారితో పాటు హెడ్ ఆఫీస్లో మొత్తం 15 మంది స్టాఫ్, వేరే ఇంజనీర్లు పనిచేస్తున్నారు. అభిరామ్ ఆ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. మంచి అందగాడు, తెల్లని వర్చస్సు, 6 అడుగుల ఎత్తు ఉంటాడు. ముఖ్యంగా మంచి మనస్తత్వం. అందరితో అహంకారం లేకుండా అతనిని అభిమానిస్తారు. కార్యాలయంలోని అందరూ మ్యారేజ్ విషెస్ తెలిపారు అభిరామ్కు. మాకు స్పెషల్ పార్టీ ఇవ్వాలి అన్నాడు ఇంకో కొలీగ్ సంజయ్. తప్పనిసరిగా, చెప్పాడు అభిరామ్. ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నావు అన్నాడు శ్రీకాంత్, మరో కొలీగ్. రోజులు గడుస్తున్నాయి, కానీ అభిరామ్ ఎవరిని ఇంటికి ఆహ్వానించడం లేదు. మిత్రులకు పార్టీ ఇవ్వలేదు. కొలీగ్స్ 1-2 సార్లు గుర్తు చేసి ఊరుకున్నారు. నిజానికి అభిరామ్ వివాహ విషయంలో అంత సంతోషంగా ఏమీ లేడు. వివాహ సంబంధాలు చూడటం దగ్గర నుండి వివాహం పూర్తయ్యే వరకు జరిగిన సంఘటనలు అతనికి ఒక చేదు అనుభవంగా ఉన్నాయి. అభిరామ్ తను ఇంజనీర్గా గ్రాడ్యుయేషన్ చేసినప్పటి నుండి తన కాలేజీలోనే చదివే ప్రశాంతిని ఇష్టపడేవాడు. అందానికే పందెం వేసే అందగత్తె ఆమె. చక్కని రూపం, పొడవు, ఆమె హావభావాలు అభిరామ్కు ఎంతో నచ్చాయి. ఆమె తన కోసమే పుట్టిందని అతనికి అప్పుడప్పుడు అనిపించేది. కానీ వచ్చిన సమస్యల ఆమె తన కులస్తురాలు కాకపోవడం. అతని ప్రేమను వెల్లడించాలని అతనికి ఎప్పుడూ ఉండేది. కానీ అతని తండ్రి కులపట్టింపు కలిగినవాడు, పైగా సాంప్రదాయంవాది. కాలేజీ ప్రేమలు తదితరాలకు దూరంగా ఉండాలని తరచూ హెచ్చరించేవాడు. తన పరువు ప్రతిష్టలు ఎక్కడ మంట కలిసి ప్రశాంతి కూడా తన ఇష్టాన్ని తన ప్రవర్తన, హావభావాల ద్వారా అభిరామ్ ముందు వ్యక్తపరిచేది. కానీ అభిరామ్ బయటపడకుండా ప్రవర్తించేవాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆమెకు వివాహమైంది. తన మనసులో మాట చెప్పలేకపోయినందుకు ఎంతో బాధపడ్డాడు. అనేక నిద్రలేని రాత్రులు గడిపాడు. మరి కొంతకాలం గడిచిన తర్వాత అభిరామ్కు సంబంధాలు చూడసాగారు అతని తల్లిదండ్రులు. అభిరామ్ కులంలో అమ్మాయిల కొరత చాలా ఎక్కువ. ఈ మధ్యకాలంలో వారి కులంలో అనేక మంది మగపిల్లలకు పెళ్ళిళ్ళు కాక బ్యాచులరులుగా మిగిలిపోతున్నారు. అమ్మాయిలకు మాత్రం కోరుకున్న సంబంధాలు దొరుకుతున్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత విద్యలు చదివిన వారికి కూడా వారికి తగిన సంబంధాలు దొరకటం లేదు. ప్రతి ఒక్కరూ కొంతకాలం ప్రయత్నించి పెళ్లి కాని ప్రసాదుల్లాగా ఎక్కడ మారతామేమోనని కాంప్రమైజ్ కాక తప్పడం లేదు. అమ్మాయిలకు మాత్రం మంచి డిమాండ్ ఏర్పడింది. కోరిన సంబంధాలు దొరకసాగాయి. అనేక మంది అమ్మాయిలకు అమెరికా సంబంధాలు దొరికి విదేశీయానం చేశారు. అయితే ఈ మధ్య అమెరికాలో వచ్చిన మార్పుల వలన దేశీయ వరులకు మళ్ళీ డిమాండ్ పెరుగుతున్నది. ఎన్ని మార్పులు వస్తున్నా ఇవేమీ అభిరామ్కు అనుకూలించలేదు. అతని వయసు 30 ఏళ్లకు దగ్గరగా రావడమే అందుకు కారణం. తన వయసు కన్నా చిన్న వయసు అమ్మాయిల సంబంధాలు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కలిగించింది. అమ్మాయి తరపు వాళ్ళు అడిగే ప్రశ్నలు చాలా ఇబ్బందులు పెట్టాయి. వారి ఆలోచనలు అతడికి చాలా బాధ పెట్టాయి.
పెళ్ళయ్యాక వేరే కాపురం పెడితేనే పిల్లను ఇస్తామని కొంతమంది. అమ్మాయిల తల్లిదండ్రులు తేల్చి చెప్పడం చాలా బాధ కలిగించింది అతనికి. ఏజ్ గ్యాప్ 2 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉంది అని అనేక మంది అతడిని రిజెక్ట్ కూడా చేశారు. రాష్ట్రంలో ఉన్న వివిధ మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తల్లిదండ్రులు తిరగటం అతనికి బాధ కలిగించింది. ఎన్ని సంబంధాలు వచ్చినా ఏదో ఒక కారణంతో రిజెక్ట్ అయ్యేవి. తల్లిదండ్రుల జాతకాల పిచ్చితో తనకు నచ్చిన అనేక సంబంధాలు రిజెక్ట్ అయ్యేవి. తనకు నచ్చినవి సరే సరి. ఈ కులాలు, మతాలు, జాతకాలు ఇవన్నీ ఒక వ్యక్తి ఎంపిక అవకాశాలను ఎంతగా దెబ్బతీస్తాయో అతనికి అర్థమైంది. తల్లిదండ్రులతో తరచూ వాదించసాగాడు. చివరికి ఎలాగోలా ఒక సంబంధాన్ని ఖాయం చేశారు. ఒక సుముహూర్తాన వివాహం నిర్ణయించారు. వివాహం ఘనంగానే చేశారు అమ్మాయి వాళ్ళు. వివాహం రోజున మా అమ్మాయి కన్నా బాగుంది ఈ పిల్ల అంది సుజాత. సుజాత వాళ్ళ దగ్గర బంధువు. వాళ్ళ అమ్మాయి చూడటానికి బాగానే ఉన్న ఎత్తు సరిపోదని రిజెక్ట్ చేశాడు అభిరామ్. అది ఆమె మంట. అభిరామ్ భార్య చందన అంత గొప్ప అందగత్త కాకపోయినా చూడ చక్కగా ఉంటుంది. అభిరామ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మహీంద్రా కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. కానీ రంగు విషయంలో చామన ఛాయ. పెళ్ళికి వచ్చిన వాళ్ళు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అమ్మాయి ఇంకా కొంచెం తెలుపుగా ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అభిరామ్కు తను తొందరపడి ఈ అమ్మాయిని ఎంపిక చేశానేమో అనిపించింది. అతనికి తెలియకుండానే అతనిలో గిల్ట్ ఫీలింగ్ వచ్చింది. హనీమూన్లో కూడా అతను భార్యతో సరిగ్గా వ్యవహరించలేదు. చందన భర్త ప్రవర్తనకు నొచ్చుకుంది. తన భర్త ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. మీరు నాతో ఎందుకో సరిగ్గా వ్యవహరించడం లేదు అన్నది చందన. పెళ్ళిలో మా వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? నొచ్చుకుంటే క్షమించండి అన్నది. అలాంటిది ఏమీ లేదు అన్నాడు అభిరామ్. బంధువులు కొత్త దంపతులను తమ ఇంటికి తరచూ ఆహ్వానిస్తున్న మొక్కుబడిగా కొందరి ఇళ్లకు మాత్రమే వెళ్ళాడు అభిరామ్. ఏవైనా ఫంక్షన్లకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు భార్యను అవాయిడ్ చేయసాగాడు. చందన మనసులో భర్త ప్రవర్తనకు లోలోన ఎంతో బాధపడిన తన తల్లిదండ్రులతో ఎప్పుడూ చెప్పుకోలేదు. ఇలా కాలం గడవసాగింది. గుండెల్లో విపరీతమైన నొప్పి వచ్చింది. అప్పుడప్పుడు మామూలుగా నొప్పి రావడం అతనికి అనుభవమే. 1-2 సార్లు డాక్టర్ల దగ్గరికి అతడు వెళ్ళాడు. కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇటువంటివి మామూలే, గ్యాస్ ట్రబుల్ వల్ల ఈ విధంగా వస్తుంది అనేవాళ్ళు డాక్టర్లు. కానీ ఈసారి మాత్రము ఎందుకో విపరీతమైన బాధ ఉక్కిరి బిక్కిరి చేసింది. అభిరామ్ తల్లిదండ్రులు, చందన తీవ్ర ఆందోళన చెందారు. పరీక్షలన్నీ చేసిన కార్డియాలజిస్ట్ రమేష్, చంద్ర, అభిరామ్ గారు, మీకు పుట్టుకతోని గుండెకు సంబంధించిన ఒక లోపం ఏర్పడింది. దీనివల్లే ఇదంతా అన్నాడు. అడ్వాన్స్ పరీక్షల కొరకు రిపోర్టులను అమెరికా పంపిద్దాం, వేచి చూద్దాం అన్నాడు. అభిరామ్కు, అతని కుటుంబానికి కాళ్ళ కింద భూమి తల్లకిందులైనట్టుగా ఉన్నది. ఈ విషయం ఆ నోట ఈ నోట అందరికీ తెలిసింది. సానుభూతితో కొందరు, నటిస్తూ కొందరు అభిరామ్ను పలకరించడానికి ఇంటికి వచ్చేవారు. మా సంబంధం కుదరనిదే మంచిదయింది అన్నది సుజాత. ఇటువంటి జన్మతో వచ్చిన సమస్య అంత ఈజీగా నయం కాదు అన్నారు చాలామంది. కానీ తన భార్య చందన మాత్రం భర్తకు ఎంతో ధైర్యం చెప్పింది. తన భర్తకు నయమైతే తిరుపతికి మెట్ల ద్వారా వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం సమర్పిస్తానని వేడుకుంది. ఈలోగా మెడికల్ రిపోర్టు రానే వచ్చింది. అభిరామ్కు వచ్చిన సమస్య ఈజీగానే పరిష్కారం అవుతుందని డాక్టర్ తెలియజేశాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన
అత్యాధునిక వైద్య సదుపాయాల వలన ఇదేం పెద్ద సమస్య కాదని అతను తెలిపాడు. మరో 15 రోజుల్లో అభిరామ్‌కు గుండె ఆపరేషన్ పూర్తి అయింది. అతడు వేగంగా కోలుకున్నాడు. తన ప్రవర్తనకు అభిరామ్ పశ్చాత్తాపపడ్డాడు. తన భార్య పట్ల వ్యవహరించిన తీరుకు అతను భార్యతో క్షమాపణలు కోరుకున్నాడు. చందన, నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక నిన్ను చాలా కష్టపెట్టాను. నన్ను క్షమించు అని అడిగాడు అభిరామ్. ఇతరుల అభిప్రాయాలను నమ్మి నిన్ను చిన్న చూపు చూశాను అన్నాడు అభిరామ్. ఆ తర్వాత అతడు ఎప్పుడూ భార్యను చిన్న చూపు చూడలేదు. ఆ తరువాత వారి జీవితం నందనవనంగా మారింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.